వాక్యాన్ని వినేటువంటి సమయము మన మధ్యలో పాస్టర్ అభిషేక్ గారు ఉంటున్నారు. మరి గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని మనం ఆహ్వానిద్దామండి. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. నాకు ఇటు సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి, అలాగే ఆత్మీయ తల్లి జాయచరణమ్మ గారికి ప్రభు పేరిట కృతజ్ఞుణ్ణి. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. నేను అమ్మగారిని కలిసినప్పుడు యూపీఎఫ్కి ఒక మందిరము కొరకు అమ్మ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. గడిచిన 10 రోజులుగా నేను ప్రార్థన చేస్తుంటే 10 రోజుల నుంచి దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనాన్ని నేను అమ్మతో పంచుకున్నాను. మరి కొద్ది రోజుల్లోనే యూపీఎఫ్కు ఓ చక్కటి ప్రాంగణాన్ని, మందిరాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. సరిపోతుందా? నాకైతే చప్పట్లు సరిపోలే. బిగ్గరగా బిగ్గరగా. ప్రియులరా, మన ప్రార్థనలన్నీ ఆయన బుడ్డిలో దాచిన దేవుడు ఒక్కొక్కటిగా వాటిని మన జీవితాలలో నెరవేరుస్తూ వస్తున్నాడు. ఆ ప్రార్థనను బట్టి, మీరు చేసే ప్రార్థనను బట్టి ఆ మందిర స్థలమును మనం వెలబెట్టి కొనట్లేదు, దేవుడే ఉచితంగా ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని సంతోషపరచాలను నేను చెప్పట్లేదు. గడిచిన 10 రోజులుగా ప్రభు నాకు దయచేసిన ఒక దర్శనం. మీరు వారంలో ఎన్ని రోజులు పడుకుంటారో నాకు తెలియదు. నేనైతే వారంలో 4 రోజులు పడుకుంటా. 3 రోజులు నాకు ఆల్ నైట్. అప్పుడు నెలకు వచ్చి ఎన్ని రోజులు క్యాలిక్యులేట్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఓ సరికొత్త కోణంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. జకర్యా పుస్తకం 14వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని ఎవరైనా చదివి వినిపిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. జకర్యా పుస్తకం 14వ అధ్యాయం 20వ వాక్య భాగం. యెహోవాకు ప్రతిష్ఠితమగును రాయబడును. ఈరోజు నా అంశం ప్రతిష్ఠితమైన పళ్ళెములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడైన మా దేవా, నీ పరిశుద్ధ పునర్నామానికి స్తోత్రాలు. ఉదయకాల సమయము నీ పాదాలు పట్టుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మాకందరికీ అర్థమవులాగున మీరే మాట్లాడండి. ఎడ మనుష్యుడు ప్రభువ మరుగై మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ చరిత్రలో పాత్రలు, గిన్నెలు, పళ్ళెములు అనేవి ప్రత్యేకమైనవి. ప్రత్యక్ష గుడారమును కట్టేటప్పుడు కూడా పాత్రలు, పళ్ళెములను ఉపకరణములుగా వారు బలిపీఠం యొద్దకు సమర్పించుకున్నారు. ప్రియులారా, ఈ పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్ష గుడారమును కట్టుటకు ఆనాడు మోషే కొన్ని పళ్ళెములు పెట్టుకున్నాడు. మన ఇళ్లల్లో వాడుకునే స్టీల్ ప్లేట్లు కాదు, పళ్ళెములు అంతకంటే కాదు. ఇవి ప్రత్యక్ష గుడారములో చేసే పళ్ళెములు కానీ
గిన్నెలు కానీ పాత్రలు కానీ వెండితో బంగారముతో చాలా చక్కగా చేయబడ్డాయి. మనము కొన్నిసార్లు మన ఇళ్లల్లో కొన్ని పాత్రలను తెచ్చుకుంటూ ఉంటాం. అయితే బైబిల్లో ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు కూడా కొన్ని పళ్ళెములను తెచ్చుకొని ఆ పళ్ళెములను మందిరానికి డెకరేట్గా పెట్టుకున్నాడు, డెకరేషన్గా. ఆ పెట్టుకున్న ఆ పళ్ళెములు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అమర్చాడు. లేఖన గ్రంథములో రాయబడిన రీతిగా అతడు సిద్ధపరిచిన పాత్రలు కావచ్చు, గిన్నెలు కావచ్చు, పళ్ళెములు కావచ్చు, ఆ మందిర ఆవరణములో ఉండుటకు ఒక విలువైన స్థాయిలో ఉంచాడు. మనం యిర్మీయా గ్రంథాన్ని చదివితే 52వ అధ్యాయం 19వ వాక్యములో చక్కగా రాస్తాడు. ఒకానొక కాలం వచ్చినప్పుడు ఈ పళ్ళెములను కొందరు వచ్చి శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ యిర్మీయా గ్రంథం 52:19లో రాజైన సొలొమోను మందిరములో సమకూర్చిన పళ్ళెముల గురించి రాయబడుతుంది. మీరు గమనిస్తే బెల్షస్సరు అనే రాజు కూడా 1000 మందికి భోజనం పెట్టడానికి పళ్ళెములు సరిపోక నెబుకద్నెజరు దాచిపెట్టిన ఆ పళ్ళెములను తీసుకొచ్చి వాటిలో విందు చేశాడంట. నెబుకద్నెజరుకు తెలుసు దేవుని సన్నిధిలో ఉంచబడిన పళ్ళెములను ముట్టితే అవి బలమైన స్థాయిలో దెబ్బతింటానని తెలుసు. వారి వంశము నుండి వచ్చిన ఈ బెల్షస్సరుకు అర్థం కావట్లా. ఈ పళ్ళెములను పట్టుకొనుట వలన వాటిని అపవిత్రము చేయుట వలన కలిగే ఆ ఫలితాలు ఏమిటో నెబుకద్నెజరుకు బాగా తెలుసు. కానీ బెల్షస్సరుకు అర్థం కాల. చెప్పాడు, రే బాబు, నీవు తీసుకొస్తున్న ఈ పళ్ళెములు వాటిని నీవు ఇలా అపవిత్రం చేయకూడదు అని అంటాడు, నాకు తెలుసులే అన్నాడు. కొన్నిసార్లు మనం పిల్లలకి ఈ మార్గాన వెళితే మంచిది కాదురా అని అంటే వాడంటాడు, నీకేం తెలుసు మమ్మీ, నాకు బాగా తెలుసులే అంటాడు వాడు. సంసోను కూడా ఆమెతో నీకెందుకురా అని అంటే వాడేం చేశాడు, నీకు తెలియదులే, నా కళ్ళతో చూడు అన్నాడు. ప్రియులారా, ఇదేంటి అంటే నాశనానికి గుర్తు. దేనికి? నాశనానికి గుర్తు. పాలు పొంగి 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 ఏమవుతుంది? పొయ్యి పాలు అవుతుంది. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం. నా మాటలు మీకు అర్థం కాకపోతే నేను వెళ్ళిపోతా. మరి మీ ఫేస్లు మొత్తం ఎట్టాగో పెట్టారు. వాక్యము సెలవిస్తుంది, ఆ ధనాగారములో దాచబడిన ఆ పళ్ళెములను తీసుకొని వాటిని అపవిత్రము చేయటానికి ఎంతో కుట్రబన్నాడు బెల్షస్సరు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళు ఓ మంచి ప్రార్థనా పరులని నెబుకద్నెజరుకు బాగా తెలుసు. వీరు దేవుని మందిరములో ఒక బలమైన స్థానమును చేస్తున్నారని ఎరిగినవాడు. రాయబడిన సందర్భములో పళ్ళెములు అంటే మనం తినే ఈ కాదు. దేవుని మందిరంలో ఉన్న నీవు కానీ నేను కానీ బలిపీఠమునకు ప్రతిష్ఠతగా చేశాడు. చూస్తారా మాట? ఇందా చదివారుగా జకర్యా పుస్తకములో, బలిపీఠమునకు ప్రతిష్ఠించబడిన ప్రతిష్ఠితమైన పళ్ళెములు. ఇవి దేవుని మందిరములో ఉంటే వాటి జోలికి పోకూడదు. ఎందుకంటే నెబుకద్నెజరుకి బాగా తెలుసు, వీటి జోలికి పోతే పుట్టగతులు ఉండవు. వారి వంశములో నుండి వచ్చిన ఈ బెల్షస్సరుకి అర్థం కావట్లా. తెలియకపోతే తెలుసుకోవాలి కదా, తెలుసుకోవట్లా. దొరికిందే 4 కాళ్ళు అనుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ వివరణ ఎందుకంటే ఆ ప్రతిష్ఠితమైన పళ్ళెములు ఎవరో కాదు, నీవు నేను.
దేవుని మందిరములో ఉన్న విశ్వాసులు, దైవ సేవకుడు. ప్రియులారా, దేవుని మందిరములో ఉన్న పాత్రలైన విశ్వాసులు బలిపీఠమునకు ఒక ప్రతిష్టతగా ఉన్నారు. ఎగ్జాంపుల్కి, నేను యేసు ప్రభువుని నమ్మక మునుపు ఒక పాడైపోయిన వాడిని, పరిగణలో లేనివాడిని. అయితే ఎప్పుడైతే ఆయన్ని ఎరిగానో అప్పుడు ప్రభువు నన్ను ప్రతిష్ఠితమైన వ్యక్తిగా చేశాడు. నేను సేవకు వచ్చి ఇంచుమించు 9 సంవత్సరాలు, ఇంత వయసులో వచ్చా. ఆ వయసులోనే ఈ బైబిల్ని 30 తిప్పలు పెట్టినవాడిని నేను, దేవుడు లేడని చెప్పినవాడిని. మేము అడవి ప్రాంతాల్లో ఉండేవాళ్ళం, తండాల్లో. మేము నమ్మామంటే విడిచిపెట్టేవాళ్ళం కాదు, నమ్మకపోతే అంగీకరించేవాళ్ళు కాదు. ప్రభు నాతో 3 సార్లు మాట్లాడాడు. మొదటిసారికి మాట్లాడితే నువ్వెవరో నాకు తెలియదు అన్నా నేను. రెండోసారికి మాట్లాడాడు, నాకు తెలియదు అన్నా. మూడోసారికి అన్నాడు, పుట్టగతులు లేకుండా చేస్తా అన్నాడు. ఆ పరిస్థితి నాకు వచ్చింది, తల వంచి పరిచర్యకు వచ్చా. నాకుండేది యాక్టర్ అవ్వాలని, మా తాతయ్యకేమో డాక్టర్ అవ్వాలని, మా అమ్మోళ్ళకేమో కలెక్టర్ అవ్వాలని ఉండేది. చివరికి ప్రభు ఏమో పాస్టర్ని చేశాడు నన్ను తీసుకొచ్చి. అంటే మనుషుని ఆలోచనకు దేవుని ఆలోచనకి వ్యత్యాసమా కాదా? చాలా చేశాలే. ఒకరోజు ఎప్పుడైనా దేవుడు పర్మిషన్ ఇస్తే నా సాక్ష్యాన్ని పంచుకుంటా. పనికిరాని మనలను దేవుడు పనికొచ్చే పాత్రగా చేశాడు. పనికిరాని మనలను పనికొచ్చే ప్రతిష్ఠితమైన పళ్ళెములుగా చేశాడు. ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్న నిన్ను తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి ఓ బలిపీఠమునకు ఒక నిర్ణీతమైన వ్యక్తిగా నిలబెట్టాడే, ఆ స్థితిని నీవు మరిచి మరలా అదే పెంటలోకి పోయి పడుతున్నావు. ఓ రాజు పందిని తీసుకొచ్చంట, శుభ్రంగా స్నానం చేసి మంచి గౌను దొడిగి సింహాసనం మీద పెడితే మరలా ఈ పంది పోయి బురదలో దొల్లిందంట. ఈ ప్రతిష్ఠితమైన పళ్ళెములో మంచి ఫలాలు ఉంటాయి, చెడ్డ ఫలాలు ఉంటాయి. ఈ పళ్ళెము పనికొచ్చేవి ఉంటవి, పనికిరానివి ఉంటాయి. ఈరోజు నీవు దేవుని మందిరంలో పనికొచ్చే పాత్రగా ఉన్నావా, పనికిరాని పాత్రగా ఉన్నావా? ప్రతిష్ఠించబడిన ఆ మందసమైన ఆ పులిపీఠమునకు నీవు బలి అయిన ఒక నిర్దిష్టమైన సమర్పణ కలిగిన విశ్వాసిగా ఉన్నావా, దేవుడు అసహించుకునేవాడివై ఉన్నావా? సిలువ ధ్యానము అంటే సిలువను సమీపించినప్పుడు మనము కడగబడాలి. ఇంకెన్నాళ్ళు రోత జీవితము, పాడైపోయే జీవితాన్ని చేస్తాము? దినములు ఆసన్నమైన కొలది నీ జీవితము దేవునికి దూరమైపోతూనే ఉంది, కానీ దగ్గరికి మాత్రం రావట్లా. అందుకే దైవ సేవకులు వీటిని గమనించి శ్రమల దినాలని, ఉపవాస దినాలని ఏదో ఒక కార్యక్రమం పెట్టైనా, ఏదో ఒక వాక్యము ద్వారా అయినా నీవు మార్చబడాలన్నదే వారి ఆశ. ఎంతో వ్యయ ప్రయాసాలతో ప్రారంభించబడుతుంది పరిచర్య. ఒక ఇంట్లో ఒక కుటుంబాన్ని నడపాలంటేనే చతికిలబడిపోతామే. దేవుని మందిరములో ఉన్న సంఘ బిడ్డలందరి ఆలోచనలకు తగినట్టుగా నడవాలంటే మరి ఎంత చతికిలబడాలి? తాగుబోతోడు వస్తాడు, తిరుగుబోతోడు వస్తాడు, వ్యభిచారి వస్తాడు, ఇంకోడు వస్తాడు, అందరికీ సమాధానం చెప్పాలి. చెప్పకపోతేనేమో మాతో మాట్లాడలేదు పాస్టర్ గారు అంటారు. ఇట్లా మారురా బాబు అంటేనేమో మారతాలే బో చెప్పుకొచ్చేవాలే అంటాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక గొప్ప ప్రతిష్ఠితమైన పళ్ళెముగా మారాలని ఆశపడుతున్నాడు. ప్రతిష్ఠించబడతావా? ప్రియులారా, త్వరగా నేను కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను. ఎవడి బాబుగాడి సొమ్మని తీసుకెళ్ళి ఆ పళ్ళెములను అపవిత్రపరచాలనుకున్నాడు బెల్షస్సరు?
చెప్పండి, ఎవడి బాబుగాడి సొమ్ము? వాడిదా? అది కదా. ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది బైబిల్లో, పనికిరాని పళ్ళెం ఒకటి ఉంది. పనికిరాని పళ్ళెం ఒకటి ఉంది. హేరోదు రాజు పుట్టినరోజు అప్పుడు ఆయన అంటాడు, ఎవరైతే నన్ను మైమైర్పిస్తారో వారికి నేను అర్ధరాజ్యమైన ఇస్తానంటాడు. వాడి బాబుగాడి సొమ్మేం కాదుగా. సరే అని ఒక అమ్మాయి వచ్చి నాట్యం ఆడి ఆ అమ్మాయితో అంటాడు, ఏం కావాలో పోయి అడుగు అంటాడు. ఈ అమ్మాయి ఏం చేయాలి? అడగాల వచ్చి పోయి అంటది, మా అమ్మని అడిగేసి వస్తా. ఇప్పుడు మీరు తప్పుగా అనుకోమాకండి, విశ్వాసులు కూడా, అరే బాబు బాప్తీసం ముందురా అంటే, మా నాన్న అడిగేసి వస్తా అయ్యగారు. రక్షింపబడటానికి కూడా నా తల్లిదండ్రులను అడగాల? మోకాళ్ళేసి ప్రార్థన చేయి, పరలోకమందు ఆది అపోస్తుల యొక్క దర్శనాన్ని చూస్తావు కదా. యవన జీవితాన్ని శపితమైన ఆలోచనలతో, శపితమైన బ్రతుకులతో ఎన్నాళ్ళు శపించుకుంటూ పోతావు. నా బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని అనుకుంటున్నావు కదా. అసలు నీ బిడ్డల పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదని ఏనాడైనా యోచించగలిగిన స్థాయిలో నీ ఉన్నావా? ఈ అమ్మాయి అంటది, నేను మా అమ్మని వెళ్ళి అడిగేసి వస్తా, మంచి కార్యం అడిగినట్టు. ఆమె అంటది, వ్యభిచారము తప్పు అన్న మాటకు యోహాను తలగొరుకుంది. మంచోళ్ళు ఎక్కువ రోజులు ఉండరు కదా. వ్యభిచారము తప్పు అనగానే వాడి తల నాకు కావాలి అంటే దైవ సేవకుడి తల అంత ఆషామాషానా? ఒక్క దెబ్బకు ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి అంటాడు, పోయి వెనక్క జరిగి కూర్చోడానికి పోతే ఆ కుర్చీ కూడా వెనక్కిపోయింది. నాకది కావాలి. గజ వణుకుతూ అది తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చేయండి అంటాడు. ఎవడి బాబు సొమ్మండి? దైవ సేవకుడి తల. ఆయన సరే తీసుకో అని అవ్వటానికి, ఏమో తీసుకోవడానికి. ఇది పనికిరాని పళ్ళెం. ఇది పనికిరాని పాత్ర. పనికొచ్చే పాత్ర అయితే అయ్యో నేను ఎంత పొరపాటు చేశానో అని సరిచేసుకునేది. అడగ దైవ సేవకుని తలడిగానేంటి, తెలిసి ప్రవర్తించానా, తెలియక ప్రవర్తిస్తున్నానా అని వివేచించేది. కొన్నిసార్లు ఆనాటి ప్రజలు తెలియక సిలువ వేస్తుంటే, ఈనాడు నీవు కానీ నేను కానీ మన క్రియలను బట్టి మరింత ఘోరముగా దేవుని సిలువ వేస్తున్నాం. నీ పాపములు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. నీ జీవితంలో ఆశీర్వాదం పొందకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? నీవు దాచుకున్న కపటమైన పాపము. ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతావో నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే దాన్ని వదిలిపెడతావో నీవు అంచెలంచెలుగా దీవించడం ప్రారంభిస్తావు. ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగితే ప్రయోజనం ఏంటి? బ్రతుకు మారినప్పుడు, జీవితం మార్చబడినప్పుడు, దేవునిని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు నువ్వు విశ్వాసిగా చలామణి అయినా ఒకటే, కాకపోయినా ఒకటే. ఆయనకివ్వవలసిన స్థానమును స్థాయిని ఇవ్వాలి. వినియోగించుకునే రీతిగా పళ్ళెమును వినియోగించాలి. చూస్తారా? నిర్గమాకాండం 12వ అధ్యాయం 21వ వాక్యం. అక్కడ మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువ కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. చాలక్క. ఈ పళ్ళెములో ఏమున్నది? రక్తం ఉంది. ఏ రక్తం అది? నిర్దోషమైన రక్తం.
ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగాయి. 10 అద్భుతాలు కళ్ళకు అద్దినట్టు ఫరో చూశాడు. చూసినా వీడు మాటిన్లా. ప్రియులారా, ఏ రక్తం ఉంది? నిర్దోషమైన రక్తం ఉంది. ఇశ్రాయేలీయులారా, మోషే చెబుతున్నాడు, మీ ఇంటికి ఈ నిర్దోషమైన రక్తమును ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దానిని వధించి రక్తమును ఆ పళ్ళెములో ఉంచి మీరు తలుపులు వేసుకొని పోయి మాంసాన్ని వండుకొని తినండి. ఈ రాత్రి సంహారపు దూత ఐగుప్తు దేశం అంతటా సంచరిస్తుంది. ఏ ఇంటికైతే ఈ నిర్దోషమైన రక్తము రాయబడకుండా ఉంటుందో ఆ రక్తము రాయబడిన ఆ ఇంటిని సంహారపు దూత సంహరిస్తుంది. కనుక హిస్సోపు అంటే బండల్లో పెరిగే చెట్టు, అది బండ సందుల్లో పెరిగే చెట్టు. ఆ హిస్సోపు అనే కుంచె తీసుకొని, మన భాషలో బ్రష్ అంటారు, ఆ పళ్ళెములో ఉంచిన రక్తమును ఆ బ్రష్తో కొంచెం ఆనించి మీ ఇంటి గుమ్మములకు రాసుకోండి. సంహారపు దూత ఒక్కొక్క ఇంటిని సంహరించుకుంటూ వస్తున్నప్పుడు ఏ ఇంటికైతే ఈ రక్తపు గుర్తుంటుందో ఆ ఇంటిని దాటి ఈ సంహారపు దూత ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన భాషలో చెప్పనా, ఏ వ్యక్తి జీవితములో అయితే మారు మనసు, ఏ వ్యక్తి జీవితములో అయితే బాప్తీసము, ఏ వ్యక్తి అయితే యేసు క్రీస్తు రక్తములో కడగబడతాడో వారిని ఈ సంహారపు దూత దాటి వెళ్తుంది. బాప్తీసాలు తీసుకోవడానికి 100 సాకులు చెబుతాం మనం. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే యాడికి పోతాం? రాయబడుతుంది కదా అక్కడ, సంహారపు దూత రానే వచ్చింది. ఈ నిర్దోషమైన రక్తము గుర్తు కనబడిన ఇల్లు వదిలిపెట్టి ఇప్పుడు ఈ పళ్ళెములో ఏముంది? నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ఉంది. వీళ్ళరా చూస్తారా? అది హిస్సోపు అంటే ఒక చెట్టు. అది దావీదు కూడా పలుమార్లు జ్ఞాపకం చేసుకుంటాడు, హిస్సోపుతో నన్ను కడుగు నాయనా. దీనికి ఉపయోగపడింది ఒక పళ్ళెములో గొర్రెపిల్ల రక్తము ఉంచటానికి పళ్ళెం ఉపయోగపడింది. ఇప్పుడు ప్రతిష్ఠితమైన పళ్ళెం ఎవరు? ఇప్పుడు నీ ఒంటి మీద, నీ ఆత్మలో ఇప్పుడు నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడకపోతే నీవు ప్రతిష్ఠిత కాని పళ్ళానివి. ఆయన రక్తములో కడగబడితే ప్రతిష్ఠింపబడిన వాడివి. కొన్ని రిఫరెన్సులు ఇస్తా, రాసుకోండి, ఇంటికి పోయి చదువుకోండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యములో ఒక మాట చదవండి అక్క. పేతురు రాసిన 1 పత్రిక, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు ఏ రక్తము చేత విమోచించబడ్డావు? క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డావు. నీవు రక్షింపబడి ఉండాలి. రక్షింపబడి ఉంటేనే బలిపీఠమునకు ప్రతిష్ఠితమైన వ్యక్తిగా ఉంటావు. రక్షింపబడక ఉంటే బలిపీఠానికి ఏ విధంగా ప్రతిష్ఠితమైన వ్యక్తిగా ఉంటావు? నేను ఒక మాట చెబుతా, బాధపడరుగా? చెప్పనా? ఈయనేంది ఇట్ట చెప్పాడు అనుకోమాకండి. మళ్ళీ నా బాధేసి చెప్తా, నేను యాడికి పోయినా చెబుతా. ఎవరు పడితే వాళ్ళు పులిపీఠం ఎక్కకూడదు తెలుసా? ఎంతోమంది దైవ సేవకులు పానార్పణముగా పోయబడి అభిషేకించబడిన స్థలం ఇది. ఎవరు పడితే వాళ్ళు పులిపీఠం ఎక్కకూడదు.
నిజమండి. అది పరిశుద్ధమైన ప్రతిష్ఠింపబడిన స్థలం. అది దాన్ని ఎక్కాలంటే అభిషేకం ఉండాలి. ఎగ్జాంపుల్కి మనలో చాలామందికి ఒక ఆశ ఉంటుంది, బలిపీఠాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే మేలు జరిగిద్దని. ఉంటుందా? అది ఉన్నప్పుడు పోయి డైరెక్ట్గా దాని మీద ఎక్కేస్తే ఎట్లాగండి? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలానికి అందరూ పోయారా? మరి మనం ఎందుకు ఎవరు పడితే వాళ్ళం ఎక్కుతున్నాం? తప్పు కదా? కదా? తప్పు కాకపోతే ఎక్కండి, నాకెందుకు, నేను పోతే. తప్ప కదా? దేవుడు దిగివచ్చు స్థలం అది. ఈ ప్రతిష్ఠితమైన బలిపీఠమునకు ప్రతిష్ఠింపబడిన నీవు వచ్చి ప్రార్థన చేస్తే మేలు పొందుతావు. ఇప్పుడు ఈ పళ్ళెంలో ఏముండాలంటే రక్తం ఉంది. నీవు కల్వరి రక్తము చేత కడగబడాలి. కడగబడి సిలువకు సమీపముగా వెళితే నీ పాపములన్నీ నా ప్రభువు కడిగి శుద్ధి చేస్తాడు. సిలువ ధ్యానము అంటే, సిలువకు సమీపము అంటే నీ తప్పులన్నీ ఒప్పుకోవడం అని అర్థం. కొన్నిసార్లు మనకు సమయం దొరకదు కదా, ఇట్లాంటి టైంలోనైనా మన పాపాలు ఒప్పుకోవాలని అర్థం. రెండో పళ్ళెం గురించి చెప్తా, వివరించడానికి దగ్గర నేను 20 పేజీలు రాశా. ఈ టైం లేదు, 2 గురించి చెప్పేసి క్లోజ్ చేస్తా. ఎందుకంటే నాకు ఇచ్చిన టైం నేను ఫాలో అవ్వాలి. రెండో పళ్ళెం, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యములో అక్కడ తొడవబడిన పళ్ళెం ఉంటుంది. ఇది శుభ్రపరచబడింది. ఈ పళ్ళెము లోపల శుద్ధి చేయాలి, బయట శుద్ధి చేయాలి. మనం ప్లేట్లు కడిగేటప్పుడు బయట ఒక్క భాగం కడిగేస్తే సరిపోతుందా? లోపల కడుగుతాం. నీవు భౌతికంగా శుద్ధి చేయబడాలి, నీవు ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా నీ హృదయము కూడా శుద్ధి చేయబడాలి. ఏదో ఒకటే చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఆత్మీయంగా అంతర్గతముగా శుద్ధి అవ్వాలి, బాహ్యముగా శుద్ధి అవ్వాలి. చాలామంది బాహ్యంగా చక్కటి వస్త్రాలు వేసుకుంటే పరిశుద్ధులు అనుకుంటాం, కానీ లోపల కుళ్ళు, కుట్ర, కుతంత్రత మొత్తం ఉంటుంది. ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తారు, కాదంటారా? ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు కదా, నా సిలువనకు నీవు సమీపించినప్పుడు నీవు బయట బాహ్య శరీరమే కాదు కానీ అంతర్గత శరీరమును కూడా శుద్ధి చేయబడాలి. ఏదో వస్తున్నాను, విన్నాను, చెప్పేశాడు, పోయాడు అని కాదు. విన్న వాక్యము నీ హృదయములో దాగి ఉన్నప్పుడే ఆ వాక్యము క్రియాశీలంగా నిన్ను నడిపించి నాకు సమీపముగా చేస్తుంది. అప్పుడు నేను నీ మొర వింటా, నీకు సమాధానం ఇస్తా. మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? విడిచిపెట్టకూడనివి ఏదో దాచుకుంటున్నావు. ప్రతిష్ఠింపబడిన ఏ వ్యక్తి అయినా సమస్తము దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకుంటాడు, నేను ఈ తప్పు చేసే ప్రభువా. ఒప్పుకోవడమే కాదు, మరలా ఆ గుంటలోకి పోయి పడడు. మనుషుల ముందు ఒకలాగా, మనుషులు వెళ్ళిపోయాక ఒకలాగా ఉండకూడదు. ఎప్పుడు ఒకలాగే తొడవబడిన స్థాయిలో ఉండాలి, కడగబడిన స్థాయిలో ఉండాలి. బాహ్యముగా కడగబడాలి, అంతర్గతంగా కడగబడాలి. మూడవది కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 8వ వాక్యం. ఇది కాళ్ళు కడుక్కునే పళ్ళెం. ఇది తగ్గింపు జీవితానికి సాదృశ్యం. ఒక్క మోయాబును గురించి మాత్రమే అక్కడ ప్రస్తావిస్తాడు భక్తుడు. మోయాబు, నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెము నీవు అంటాడు. ఎందుకన్నాడు అక్కడ ఆ మాట అంటే, తగ్గింపునకు సాదృశ్యమై ఉన్నాడు. ప్రభువులోకి వచ్చిన తర్వాత మోయాబు యొక్క స్థితి మారిపోయింది. ఇప్పుడు మోయాబు యేసయ్య కాళ్ళు కడుక్కునే పళ్ళెముగా ఉన్నది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములో, ఆ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే యేసు ప్రభు ఒక పళ్ళెమును తీసుకొని ఆ పళ్ళెములో శిష్యుల పాదములను పెట్టి
ఓ టువాల్ తీసుకొని వాళ్ళ పాదములను శుద్ధి చేస్తాడు. వాళ్ళంటారు, ప్రభువా ఇదిగో నీవు నా పాదములు కడుగుటకు నేను యోగ్యుని కాను, ఎందుకో తెలుసా, నేను పాపం చేసిన వాణ్ణి, నీవు పరిశుద్ధుడవు. అప్పుడు ప్రభు అంటాడు, ఒరే పిచ్చి పేతురు, కాళ్ళు గడగకపోతే నీకు నాకు మధ్య తండ్రి కొడుకుల మన బంధం యాడుందిరా? అవునా ప్రభువా? ఆ కడుగు. ఇట్ట నేను గడిగానని కడుక్కొని మెలకుండా చేతిలో చెయ్యేసి కూర్చోవడం కాదు, మీరు కూడా ఒకరినొకరు కాళ్ళు కడుక్కోండి. అది మీ తగ్గింపు జీవితానికి సాదృశ్యం ఉంటుంది. ఇంటి పక్కన ఎల్లమ్మతో పుల్లమ్మతో గొడవలు పెట్టుకున్న తర్వాత రొట్టె తీసుకునే ముందు రోజు పోయి సమాధాన పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుప్రభు శరీరం అంగళ్ళలో దొరికేదా? అంగళ్ళలో దొరికేదా? మరి సమాధానం పడుతున్నారా? యేసుప్రభు శరీరం అంగళ్ళలో దొరికేది కాదు. మా ఆత్మీయ తండ్రి ఓ సాక్ష్యం చెప్పాడు, అది చెప్పి ముగిచ్చేస్తా. ఒకరోజు ఒక ఆమంట, వాళ్ళ ఆయన త్రాగుబోతు భర్త, ఆమంట రొట్టె తీసుకుందామని బల్లారాధన రోజు మందిరానికి వచ్చింది. అన్నాడు, యాడికి పోతున్నావు అమ్మాయి అంటే, నేను మందిరానికి పోతున్నా. ఎందుకు? ఈరోజు బల్లారాధన అయ్యా, ఎట్టగైనా పోవాలయ్యా, నన్ను పంపి అయ్యా అంటే. బల్లారాధన అంటే ఏంటి? యేసుప్రభు శరీరం ఇస్తారయ్యా అందంట. ఈరోజు నువ్వు శరీరాన్ని తీసుకొని రావాలి, అది నేను చూడాలి, నేను యేసుప్రభుని నమ్మాల. సరే అని పోయింది, ఏడ్చుకుంటూ పోయింది. వాక్యం అయిపోయింది, ఆ దైవ సేవకుడు రొట్టె ఇచ్చాడు. ఆ రొట్టె పడుకొని గజ 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 వణుకుతుంది. ప్రభువా ఏడిచ్చేదేమో జొన్న రొట్టె, గోధుమ రొట్టె, మా ఆయనకేమో మాంసం ముద్దని చెప్పా. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకొని అట్లాగే పట్టుకొని ద్రాక్షారసం తాగేసి వణుకుతూ వచ్చింది. అసలే త్రాగుబోతాడు, ఎట్టా కొడతాడో తెలియదు అనుకొని వచ్చింది. ఈడేం చేశాడు? ఈ అమ్మాయి వచ్చేలోపు, ఎల్లయ్యా పుల్ల ఇట్రా, ఈరోజు మా ఆవిడ యేసుప్రభు శరీరాన్ని తేబోతుంది, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడే, ఆయన శరీరాన్ని తీసుకురాబోతుంది అన్నాడు. రానే వచ్చింది, అందరినీ కూర్చోబెట్టాడండి. మా యేసుప్రభు శరీరం ఏది అంటే, ఏమే వణుకుతూ బాగా బిగ్గరగా ఏడుస్తుంది. చాలా లోతుగా ఉందిలే సాక్ష్యం, కట్ చేసుకుంటూ వస్తున్నా. ఇట్లా చూపించింది. ఇట్లా చూపిస్తే ఇక్కడ భాగంలో అది మాంసపు ముద్దగా మారింది. ఇచ్చిందేంటి? అది మాంసం ముద్దగా మారింది. ఒక్కసారికి ఊళ్ళో వాళ్ళందరూ ఉలుక్కుబడి ఆ ఊరు మొత్తం యేసుప్రభుని అంగీకరించారు. నీకు ఇచ్చేది అంగళ్ళలో ఉన్న సరుకు కాదు, నిన్ను నీవు శుద్ధి చేసుకొని రొట్టె విరవాలి. ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలా, ఎట్లా పడితే అట్లా దేవుని శరీరాన్ని విరవటానికి అధికారం లేదు. నిన్ను నీవు సమర్పించుకొని, పరిశుద్ధపరుచుకొని, సిద్ధపరుచుకొని, దేవుని సన్నిధిలో రాత్రంతా గడిపి, అయా రేపు నీ శరీరాన్ని తినబోతున్నాను, నన్ను శుద్ధి చేయమని దేవుణ్ణి అడగాలి. నీ పాపాలన్నీ క్షమింపబడి ప్రభు రొట్టెను తీసుకోవాలి. ఇస్తున్నారులే, ఎవరు అడగట్లేదులే అనుకొని ఎట్లా పడితే అట్లా తీసుకుంటే తీర్పులో నిలబడవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఇంకొకటిది బంగారు పళ్ళెం. సామెతల గ్రంథం 25:11 రాసుకోండి. ప్రభు చిత్తమైతే దేవుడు నాకు ఎప్పుడైనా అవకాశం ఇస్తే లోతుగా చెప్తా. ఇది ఏ పళ్ళెం అంటే సముచితముగా మాట్లాడే పళ్ళెం. ప్రార్థన చేసేవాడు చాలా తక్కువగా మాట్లాడతాడు. ప్రార్థన చేసేవాడు వెనక కూర్చున్నా పర్లేదు అనుకుంటాడు. ప్రార్థన చేయనివాడు కొంతమందిని చూస్తే నోరుందని తెగ తింటూ ఉంటారు. దానికి అర్థం ఏంటో తెలుసా? నోరుంది అవకాశం ఇచ్చా అంటే తెగ మాట్లాడతాడు. విస్తారమైన మాటల్లో పాపం ఉండక మానదు. సముచితంగా మాట్లాడు, తక్కువగా మాట్లాడు. తక్కువగా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ రాసుకు పూసుకొని తిరిగితే ఆ స్నేహములో కావచ్చు, ఆ విస్తారమైన మాటల్లో కావచ్చు పాపము లభించింది. కనుక ఒకటి రక్తం ఉన్న పళ్ళెం, రెండవది తొడవబడిన పళ్ళెం, మూడవది కాళ్ళు కడుక్కునే పళ్ళెం, నాలుగవది బంగారు పళ్ళెం. ఈ 4 అనుభవాలు నీలో ఉంటే నీవు సమీపించినప్పుడు సెలవని నీ మొర ప్రభు వింటాడు. నా ప్రభు ఈ కొద్ది మాటలు దీవించునుగాక.
చిన్న ప్రార్థన చేసి నేను సమయాన్ని అప్పగిచ్చేస్తాను. మోకరించండి. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను. నే కోరిన ఆరేవుకే నడిపించు నా యేసయ్యా. విశ్వాసముతోనే ఆరంభించితిని సేవను, విశ్వాసముతోనే ప్రారంభించితిని నా యాత్రను. నే కోరిన ఆరేవుకే నడిపించు నా యేసయ్యా. నే కోరిన పరలోకముకే నడిపించు నజరేయుడా, నడిపించు నజరేయుడా. ప్రేమాస్వరూపి బల శౌర్యము గల మా దేవ, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. నాయనా, నీ ఎదుట ఒక ప్రతిష్ఠిత జనముగా, ప్రతిష్ఠింపబడిన పళ్ళెముగా, ప్రతిష్ఠితమైన జీవితాన్ని చేయాలని ఆశపడుతున్నాను. నా పాపములు మురికి గుడ్డవలే ఉన్నాయని అయ్యా వారిని కడగమని భక్తుడు ప్రార్థన చేస్తాడు. అయ్యా, కలువరిగిరిలో మీరు మా కొరకు మోసిన శిలువ ప్రభువా, మాకొక పాఠమును నేర్పిస్తుంటే ఏదో కాలానికి అనుగుణముగా దాన్ని వెంబడిస్తున్నామేమో. దేవా, మీరు పడిన పాట్లు, మీరు క్రొట్టివేయబడ్డారు, మీరు నలగగొట్టబడ్డారు, రక్తము చిందించారు, అవన్నీ మా కొరకే ప్రభువా. అయ్యా, వాటిని గుర్తు చేసుకొని మమ్మల్ని మేము అయ్యా ఇదిగో శుద్ధి చేసుకోవడానికి కృప దయచేయి. పరిశుద్ధముగా నీ ఎదుట సమీపించుటకు కృప చూపమని, వాక్యం విన్న నీ బిడ్డలందరినీ మీరు దీవించి అయ్యా ఆత్మ సహాయముతో నింపమని, తల్లిగారికి మంచి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి రానున్న దినాల్లో మంచిగా సేవలో వాడుకోమని, అయ్యా ఎత్తబడిన వాక్యం నీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయమని, నీ కృప నీ దీవెన నిండుగా కుమ్మరించమని యేసు శక్తిగల నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభునామమున హృదయపూర్వకమైన వందనాలు. ఇట్టి అవకాశం నాకు ఇచ్చిన సభా అధ్యక్షుల వారికి, దేవాతి దేవునికి, జాయచేరినమ్మ గారికి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలము దేవుని దాసుల అభిషేక్ వారి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.